నారుమడిలో మెలకువలు పాటిస్తూ నారుమడిని ఆరోగ్యంగా చూసుకుంటేనే వరిలో దిగుబడులు సాధించవచ్చు. నారుమడిని దున్నించి వరి మొలక అలికినప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యదాయకమైన నారు ఏపుగా పెరిగి నాటు వేసుకోవడం కోసం అనుకూలంగా ఉండటంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు రిటైర్డ్ హెచ్ఎం రావుల భాస్కర్ రావు పేర్కొంటున్నారు. యాసంగిలో నారుమడిని చలి తీవ్రత నుంచి ఎలా కాపాడుకోవాలి అనే విధాన్ని వివరిస్తున్నాడు. అతని వివరాలను అందిస్తోంది మన ఛానల్. మిగతా రైతుల కోసం ఒకవేళ మన ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలను వీక్షించండి. నమస్తే, నేను మీ రావుల భాస్కర్ రావు, రైతు మిత్రుడిని. రైతన్నలారా, ఇప్పుడు అందరు రైతులు కొందరు ఇప్పుడే నార్లు పోస్తా ఉన్నారు. కొందరు 15 రోజులు అయింది, కొందరు 10 రోజులు అయింది, 25 రోజులు అయింది. మీ అందరి దృష్టికి ఒకసారి నేను నారుమడిని పర్ఫెక్ట్గా కనుక చూసుకున్నట్టయితే, నారుమడిని మంచిగా శాస్త్రీయ పద్ధతిలో కనుక ఉన్నట్టయితే, పెంచుకున్నట్టయితే మనం దిగుబడి కూడా గణనీయంగా సంపాదించవచ్చు. అయితే ఆ నారుమడిని మనం 25 రోజులకే నాటేయాలి కాబట్టి 25 రోజుల లోపల మొదటిసారి 1 ఎకరా నారు కనుక మనం పోసినాం అనుకోండి, దాంట్లోపల నారుమడిని మంచిగా పర్ఫెక్ట్గా రొటోవేటర్తో దున్ని దాంట్లో 1 కేజీ నుంచి 2 కేజీల వరకు డిఏపిని, తర్వాత 1/2 కేజీ పొటాషును, 1 కేజీ యూరియాని వేసుకోవాలి. వేసుకొని దాన్ని కలియదున్నాలి. అయితే రసాయనిక ఎరువులు కనుక సహజ సిద్ధమైన ఎరువులు కనుక అందుబాటులో ఉంటే ఈ రసాయనిక ఎరువులు అవసరం లేదు. సో ఒకవేళ సహజ సిద్ధమైన ఎరువులు పశువుల పెంట కానీ, గొర్రెల పెంట కానీ, పందుల పెంట కానీ ఏదైనా ఒక ఎరువు సహజ సిద్ధమైన ఎరువు కనుక వేసినట్టయితే ఈ రసాయనిక ఎరువులు అవసరం ఉండదు. అయితే టాప్ ప్రియారిటీ మాత్రం సహజ ఎరువులకే ఇవ్వాలి. ఈ తర్వాత 5 రోజుల నుంచి మనం నారుమడి అలికిన తర్వాత మళ్ళీ 10 రోజులకు కరెక్ట్గా ఒకసారి కలుపు ఏమైనా పెరిగిందా అని చేతితో తీయడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది రైతన్నలు కలుపు మందులు కొడుతూ ఉంటారు. అప్పుడు ఏమైతే లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సహజ సిద్ధంగా చేయితోనే మనం కలుపు తీసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 15 రోజులకు మళ్ళీ ఒకసారి మనము 2 కేజీల యూరియా, కనీసం 1/2 కేజీ పొటాషియం కనుక వేసినట్టయితే, తర్వాత జింక్ గుళికలు కనుక ఉన్నట్టయితే 50 నుంచి 100 గ్రాముల జింకు గుళికలకు నారుమడిలో కనుక చల్లుకున్నట్టయితే ఈ యొక్క పెరిగే చలి తీవ్రతను మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. రెండోది, ఈ 25 రోజుల్లో 5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉన్నది. 1 వారం రోజులుగా విపరీతమైన చలి పెట్టింది, 1 వారం రోజులు ఉబ్బరిచ్చింది, 1 వారం రోజులు అంటే ఇట్లా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులకు తట్టుకునేటట్టుగా మనం తయారు చేయాల్సిందని నారుమడిని. ఇక్కడ బాగా చలిపెట్టినప్పుడు పైన టార్పాలిన్ షీట్లు ఒక గొడుగు ఆకారం లోపల చేసి కప్పడం, అది రాత్రిపూట పగలు తీసేయడం, అది చలి నుంచి ఒకటి రక్షిస్తుంది. రెండోది, నీరు పెట్టేటప్పుడు కూడా మళ్ళీ మనం పొద్దుదాకా నీళ్ళు ఉంచి సాయంత్రం నీళ్ళని తీసేసి ఉంచాలి. మరుసటి రోజు ఉదయం వేడి నీళ్ళు బోర్ల నుంచి బావి చెరువుల నీళ్ళు కానీ పెట్టినైతే మనకు గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఇక 15 రోజుల తర్వాత మళ్ళీ మనము 15 నుంచి 20 రోజుల మధ్యలో ఏం చేయాలంటే, మన నారుమడిని ప్రతిరోజు పరిశీలిస్తాం కాబట్టి ఏదైనా కొసలు ఎరుపు ఎక్కిందా, ఎక్కడైనా కనుక మనకు మచ్చలు కానీ ఆకుల మీద కానీ ఉన్నాయా, కింద కాండం కానీ ఏమైనా వెరుపు ఎక్కిందా, ఇట్లాంటి లక్షణాలు ఉంటే మనము ఖచ్చితంగా ఒకసారి ఇలా జబ్బును బట్టి ఫంగిసైడ్ కానీ, పెస్టిసైడ్ కానీ, గుళికలు కానీ మనం వేసుకోవడం వల్ల ఏమైతే రేపు లేదా పెస్టిసైడ్, తర్వాత ఇన్సెక్టిసైడ్. సో ఇలా ఈ మూడిటి లోపల మనం వల్ల నేను కంపెనీల పేర్లు చెప్తే ప్రచారం చేసుకున్నట్టయితే ఈ మూడిటి లోపల మనం జబ్బును కనుక నిర్ణయించి దాన్ని కొట్టినట్టయితే డబ్బు వృధా కాకుండా మన నారుమడిని రక్షించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంకొక 5 రోజులకు నాటి ఏడుతాం అనుకున్నప్పుడు వారం రోజుల ముందుగానే కనుక మనము గుళికలు కనుక వేసుకున్నట్టయితే 1 నెల రోజుల వరకు ఏ రకమైన జబ్బు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో గుళికలు అంటే ఇక మీ అందరికీ తెలుసు, 3G 4G గుళికలు రకరకాల కంపెనీలు రకరకాలవి ఉన్నాయి. సో ఇది మనము ఈ నారుమడిని కాపాడుకునే పద్ధతి. సో ఈ నారుమడి కాపాడు ఇంకా మనకు చివరిగా ప్రమాదకరంగా ఉండేటువంటిది ఏంటిదంటే, కండె ఆకారంలో మచ్చలు కనుక ఉన్నట్టయితే, అంటే అంతకుముందు మనం నాటేసిన పొలంలో వచ్చిన జబ్బులు వీటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటిది ఉన్నప్పుడు ఏదన్నా అగ్గి తెగులు కానీ, ట్రైసైక్లోజోల్ లాంటిది కనుక మనం కొద్దిపాటి అమౌంట్ కనుక స్ప్రే చేసినట్టయితే మనము యాసంగిలో వచ్చే
అగ్గి తెగులు కూడా మనం రాకుండా చూసుకోవచ్చు. సో మన నారుమడిని ఎంత చక్కగా చూసుకుంటే మనము అంత చక్కటి దిగుబడులు సాధించవచ్చు. అయితే చాలామంది రైతన్నలు ఈ శాస్త్రీయ పద్ధతిని పాటించకుండానే దిగుబడి రాలేదనే విత్తనాన్ని తర్వాత సరైన సలహాలు పొందలేకపోయినామనే ఫీలింగ్ ఉంటా ఉంటుంది. సో ఇట్లా మనం నారుమడి కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆశించినటువంటి దిగుబడులు సాధించవచ్చు. మనము తర్వాత కూడా నాటు వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యలు మరొక వీడియో చూద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.